తెలుగు సినీ సామ్రాజ్యంలో రికార్డులంటే కేవలం అంకెలు మాత్రమే కాదు, అవి ఒక్కో హీరో సాధించిన అసాధారణ విజయాలకు సజీవ సాక్ష్యాలు. దశాబ్దాలుగా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకచక్రాధిపత్యం వహించిన మెగాస్టార్ చిరంజీవి సృష్టించిన రికార్డులు ఇన్నేళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్నాయి. కానీ తాజాగా ముగిసిన 70వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ వేడుక ఒక సరికొత్త చర్చకు తెరలేపింది. పుష్ప 2 చిత్రానికి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడంతో మెగాస్టార్ ఆల్ టైమ్ రికార్డును బన్నీ సమం చేశాడనే వార్త సోషల్ మీడియా దావానంలో వ్యాపించింది. అసలు ఈ రికార్డుల వెనుక ఉన్న నికార్సైన నిజాలేంటి? చిరంజీవి మార్కును బన్నీ నిజంగానే అందుకున్నాడా, లేక ఇది కేవలం అభిమానుల అత్యుత్సాహమేనా? ఈ ప్రత్యేక విశ్లేషణలో చూద్దాం. ఫిలింఫేర్ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2లో తన విశ్వరూపానికి గాను ఉత్తమ నటుడు అవార్డును ముద్దాడారు. ఈ గెలుపుతో బన్నీ ఖాతాలో మరో రికార్డు చేరింది. అయితే ఈ అవార్డు రాగానే సోషల్ మీడియా వేదికగా ఒక పెద్ద చర్చ మొదలైంది. చిరంజీవి సాధించిన 7 ఫిలింఫేర్ అవార్డుల రికార్డును అల్లు అర్జున్ సమం చేశారని, మెగాస్టార్ వారసత్వాన్ని పక్కన పెట్టి తనదైన బ్రాండ్ క్రియేట్ చేశారని పోస్టులు వెల్లువెత్తాయి. కానీ గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే కథలో మరో కోణం కనిపిస్తోంది. 1980ల నుంచి టాలీవుడ్ ను తన కన్నుసన్నలతో శాసించిన మెగాస్టార్ చిరంజీవికి బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి వచ్చి చిన్న పాత్రల నుంచి స్వయం కృషితో ఎదిగిన ఆయన తన సుదీర్ఘ కెరీర్లో 7 సార్లు ఉత్తమ నటుడు విభాగంలో ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. ముఖ్యంగా ఒకే కేటగిరీలో 7 సార్లు విజేతగా నిలవడం అనేది ఇప్పటికీ ఎవరూ దాటలేని ఒక బెంచ్ మార్క్. దశాబ్దాల పాటు నటనలో ఆయన చూపిన వైవిధ్యానికి ఈ 7 అవార్డులే నిలువెత్తు నిదర్శనం. మరోవైపు నేటి తరం బాక్సాఫీస్ బాద్షాగా ఎదిగిన అల్లు అర్జున్ ప్రయాణం కూడా అద్భుతమనే చెప్పాలి. పుష్ప 2తో కలిపి ఆయన ఇప్పటి వరకు 5 సార్లు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. పరుగు, వేదం, రేసుగుర్రం, పుష్ప 1, పుష్ప 2 చిత్రాలు ఆయనకు ఈ ఘనతను తెచ్చిపెట్టాయి. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అల్లు అర్జున్ గెలుచుకున్న మొత్తం ఫిలింఫేర్ ట్రోఫీల సంఖ్య 7కు చేరిన మాట వాస్తవమే. కానీ ఇందులో 2 అవార్డులు రుద్రమదేవి సినిమాలో సపోర్టింగ్ యాక్టర్, క్రిటిక్స్ అవార్డు విభాగాల్లో వచ్చినవి. కాబట్టి మెయిన్ స్ట్రీమ్ ఉత్తమ నటుడు విభాగంలో చూస్తే చిరంజీవి 7 కంటే చిరంజీవి కంటే బన్నీ ఇంకా 2 మెట్లు వెనుకంజలోనే ఉన్నారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఈ రికార్డుల రేసు కేవలం చిరంజీవి, అల్లు అర్జున్ మధ్య సాగటం లేదు. ఇందులో సైలెంట్ గా మరో సూపర్ స్టార్ కూడా దూసుకొస్తున్నారు. ఆయనే మహేష్ బాబు. ప్రిన్స్ మహేష్ కూడా ఉత్తమ నటుడి విభాగంలో 5 ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకొని బన్నీతో సమానంగా రేసులో నిలిచారు. ఇక సీనియర్ హీరోలు వెంకటేష్, నాగార్జున కూడా అనేక మార్లు ఈ అవార్డులను ముద్దాడినా చిరంజీవి నెలకొల్పిన మ్యాజికల్ 7 మార్కును మాత్రం ఎవరూ టచ్ చేయలేకపోయారు. అంటే ప్రస్తుతం మెగాస్టార్ రికార్డుకు చేరువలో మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇద్దరూ పోటీ పడుతున్నారు. సోషల్ మీడియా యుగంలో సమాచారం కంటే భావోద్వేగాలే వేగంగా ప్రయాణిస్తాయి. అల్లు అర్జున్ గెలుపును సెలబ్రేట్ చేసుకునే క్రమంలో కొన్ని గణాంకాలను తప్పుగా అంచనా వేయడం వల్లే ఈ వివాదం ముదిరింది. చిరంజీవి రికార్డ్ బ్రేక్ అయిందని కొందరు, కాదు చిరంజీవి స్థాయి వేరని మరికొందరు వాదించుకుంటున్నారు. కానీ రికార్డులు అనేవి చెరిగిపోవడానికే పుడతాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ ఉన్న ఫామ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని అవార్డులు సాధించి ఆ మార్కును అధిగమించే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో మహేష్ బాబు కూడా రాజమౌళి లాంటి దర్శకులతో చేస్తున్న భారీ చిత్రాలు ఈ లెక్కలను ఎప్పుడైనా తలకిందులు చేయొచ్చు. చివరిగా ఇది కేవలం చిరంజీవి వర్సెస్ అల్లు అర్జున్ మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. ఇది తెలుగు సినిమా ఎదుగుతున్న తీరుకు నిదర్శనం. ఒక తరం వేసిన పునాదులపై మరో తరం అంతకుమించిన రికార్డుల గోపురాలను నిర్మించడం ఏ పరిశ్రమకైనా గర్వకారణం. మెగాస్టార్ స్థాపించిన సామ్రాజ్యాన్ని తనదైన శైలిలో నిర్మిస్తున్న అల్లు అర్జున్ ఈ రికార్డుల రేసును మరింత రసవత్తరంగా మార్చారు. మరి రాబోయే కాలంలో ఈ 7 అవార్డుల రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారో వేచి చూడాల్సిందే.